చూసాను. మనం దీన్ని ఫస్ట్ సారి ఎప్పుడు చూసినాం, ఇటాచి వర్సెస్ సాస్కే ఫైట్ అవుతుంటే చూసినాం. బట్ ఫోర్త్ గేమ్ నింజా వల్ల మదరా సుసానాని చూసినాక సుసానా పవర్ ఏందో మనకు తెలిసింది. మీతో ఆడుకునే ఓపిక నాకు లేదని చెప్పి 5 కాగేలకు ఒక్కొక్కరికి 5 సుసానాలు ఇస్తాడు, కొంచెంసేపు అవిలతో ఆడుకోమని చెప్పి. ఇదే అనుకుంటే ఫోర్త్ గేమ్ నింజా వల్లనే కాగేతో ఫైట్ అవుతుంటే కకాషి యాక్టివేట్ చేసిన సుసానాని చూసి నిజం చెప్పాలంటే అక్కడ మనం అది చూసి టన్ అయిపోయింది. ఇవే అనుకుంటే సాస్కే వర్సెస్ నరుటో ఫైనల్ బ్యాటిల్ లో సాస్కే యూజ్ చేసిన సుసానాని చూసి మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే కకాషి సుసానా చూసినప్పుడు వచ్చినంత హైప్ సాస్కే చూసినప్పుడు రాలేదు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇంద్ర ఓట్సు సుకిది, అలాగనే ఇంద్ర ఒక ఫాదర్ ది హాగురోమోది, సుషియు ఉచియాది, మళ్ళీ వీళ్ళందరి ఇట్లా స్ట్రాంగెస్ట్ సుసానో ఎవరిది. ఇప్పుడు మనం వాళ్ళ సుసానో ఒక పవర్స్ ని బట్టి అవి ర్యాంక్ అయితే చేద్దాం. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఫ్యాన్. ఇదే మొదటిసారి ఛానల్ కి మీరు రావడం అయితే ఛానల్ లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంతసేపు నా షో తిన్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మెయిన్ టాపిక్ లో పోదాం పదండి. సుసానో ప్రతి ఒక్క ఉచియా క్లాన్ మెంబర్ కి దీన్ని యాక్టివేట్ చేయాలని ఉంటది. బట్ సుసానో అంత సింపుల్ యాక్టివేట్ కాదు. సుసానో యాక్టివేట్ కావాలంటే ఎంతో డ్రామా జరిగి ఉండాలి మీ లైఫ్ లో. ఎందుకంటే మంగిక్యూ షేరింగ్ అని అంత సింపుల్ యాక్టివేట్ కాదు కదా. సుసానా యాక్టివేట్ కానికైతే 2 వేస్ ఉన్నాయి. అందులో ఒక వే వచ్చేసి మీ తన ఇటర్నల్ మంగిక్యూ షేరింగ్ అని ఉండాలి. అలా యాక్టివేట్ చేసిన వాళ్ళు అయితే మనకి ఇద్దరు ఉన్నారు. ఒకటి వచ్చేసి మదరా ఉచియా, ఇంకొకరు సాస్కే ఉచియా. ఇంకో వే వచ్చేసి మీరు టాలెంటెడ్ పర్సన్స్ అయి ఉండాలి. దీనికి కూడా ఎగ్జాంపుల్ గా మనకి ఇద్దరు ఉన్నారు, ఇటాచి ఉచియా అలాగే సిసివి ఉచియా. సుసానాలో కూడా మొత్తం 6 టైప్స్ సుసానాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్కెల్టన్ సుసానో, లాస్ట్ వచ్చేసి ఫుల్ కంప్లీట్ సుసానో, గాల్లో కూడా ఎగరగలుగుతుంది. అలాగే అన్ని సుసానోస్ కి ఎబిలిటీస్ సేమ్ ఉన్నాయి. ఒక్కొక్క సుసానాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి. ఎలా అయితే మంక్యూ షేరింగ్ గానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎబిలిటీ ఉంటుందో అలాగనే ఒక్కొక్క సుసానాది ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్ ఉంటది. అలా ఎందుకంటే సుసానా ఒక ఓనర్ క్యారెక్టర్ ఎలాంటిదో దానికి సింబాలిక్ గా కలర్ వస్తుంది. సుసానా ఒక బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పినా. ఇప్పుడు వాళ్ళని ర్యాంక్ చేద్దాం. టాప్ 7 సుషివి ఉచియా సుసానో. సుషివి యొక్క సుసానా గురించి మనకి ఎక్కువ తెలియదు, యానిమేలో కూడా ఎక్కువ చూపెట్టలేరు. మనం ఇది ఫస్ట్ టైం ఎక్కడ చూసినాం అంటే డాంజోగన్ రౌడీలు సుషియా యొక్క కన్ను తీసుకొని కెంబడబడతారు. అప్పుడు సుషియా ఉచియా ఎంతో టాలెంటెడ్ పర్సన్ కాబట్టి తన ఒక్క ఐటోటే సుసానాని యాక్టివేట్ చేస్తాడు. నాకు తెలిసి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, అదేంటంటే ఒక్క ఐటోటి సుసానాని యాక్టివేట్ చేయగలుగుతామా. యాక్టివేట్ చేయాలంటే ఖచ్చితంగా నీ తన 2 మంకీ షేరింగ్ ఉండాలి. మళ్ళీ తను ఒక్క ఐటోడ్ ఎలా యాక్టివేట్ చేసిండు, దీనికి ఆన్సర్ ఎప్పుడో రెడీగానే ఉంది. అదేంటంటే తను ఎప్పుడో మంకీ షేరింగ్ అని యాక్టివేట్ చేసిండు. అలాగనే తను ఎంత టాలెంటెడ్ పర్సన్ కూడా మనకు తెలుసు. కాబట్టి దీనికన్నా ముందే తను ఒకసారి సుసానాని యాక్టివేట్ చేసి ఉండాలి. నువ్వు ఒక్కసారి యాక్టివేట్ చేస్తే చాలు, తర్వాత నువ్వు 1 ఐ తోటి కూడా యాక్టివేట్ చేయగలుగుతావు. ఇప్పుడు తన ఒక సుసానా గురించి మాట్లాడుకుందాం. అదెంతో యూనిక్ గా కనిపిస్తుంది. దాని ఒక చేతిలోనేమో డ్రిల్ చేసే మిషన్ లాగా కనిపిస్తుంది. దాని బాడీ మధ్యలోనేమో అదేదో రెడ్ కలర్ చక్రాల లెక్క కనిపిస్తా ఉంటది. దాని ఒక చెస్ట్ లోపలికి అయితే చక్ర నీడిల్స్ తోటి అయితే అటాక్ చేస్తా ఉంటది. నూడిల్స్ కాదు నీడిల్స్, మళ్ళీ నూడిల్స్ అనుకునేగలరు. అది చక్ర నీడిల్స్ అంటే చక్రతో తయారు చేసిన సూదులతో అయితే అటాక్ చేస్తా ఉంటది. ఇంతే తన సుసానా ఒక ఎబిలిటీస్ గురించి నాకు ఇంతే తెలుసు. మీకు ఏమైనా తెలిసింటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక సుసానా ఒక కలర్ గురించి మాట్లాడుకుంటే గ్రీన్ కలర్. తన క్యారెక్టర్ కూడా అలాంటిదే కదా, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, వాళ్ళకి హామ్ చేయడు. తన క్యారెక్టర్ తగ్గట్టే కలర్ వచ్చింది. ఇక టాప్ 6 లోకి వెళ్ళిపోయినట్టయితే చాలా మంది ఫేవరెట్ క్యారెక్టర్ ఇటాచి ఉచియా ఒక సుసానో. ఇటాచి ఫ్యాన్స్ ఫైర్ కాకండి, తన ఒక సుసానా పవర్ ని అలాగే వేరే వాళ్ళ సుసానా ఒక పవర్ ని కంపేర్ చేసి చెప్తున్నా. ఇటాచి ఉచియా సుసానా ఇన్కంప్లీట్ సుసానా అయినా కానీ ఒక గాడ్ లెవెల్ సుసానో, అందుకే నా టాప్ 6 ఇచ్చిన వాడిని అయితే అనకండి. ఇటాచి సుసానా తన 2 గాడ్ లెవెల్ వెపన్స్ అయితే ఉన్నాయి. ఒకటి యాతా మిర్రర్, ఇంకోటి తోర్చుక స్టార్ట్. చాలా మందికి డౌట్ ఉంటది అసలు ఇటాచికి 2 అసలు కేడ దొరికినాయి అని. ఎందుకంటే తనకి ఏదైనా నచ్చితే కష్టంగా తెచ్చుకునే ఉరోచు మార్కే దొరకలేవు అసలు 2. అలాంటిది ఇటాచికి అసలు కేడికేం దొరికినాయి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటది. యాతా మిర్రర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎలాంటి అటాక్ అయినా సరే రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది. అది ఫిజికల్ గా అయినా సరే మెంటల్ గా అయినా సరే. తోర్చుక స్టార్ట్ అది ఎలాంటి పర్సన్ అయినా సరే క్యాచ్ చేసి గెంజుట్సు ఒక జాడి లెక్క ఉంటది అనమాట, అందులో సీల్ చేసేస్తుంది. ఆ గెంజుట్సు నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇటాచి ఆ సుసానాని యాక్టివేట్ చేసి అందులో ఉన్నంత సేపు ఇటాచి నువ్వు అసలు టచ్ కూడా చేయలేవు. ఇటాచిని కాదు కనీసం ఆ సుసానాని కూడా టచ్ చేయలేవు. అందుకే బ్లాక్ జెట్స్ ఇటాచి ఒక సుసానాని చూసినాక ఏమంటాడో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఇటాచి సుసానా కలర్ గురించి మాట్లాడుకుంటే అది రెడ్ ఆరెంజ్ సరిగ్గా అర్థం కాదు. బట్ మాంగాలో చూసినట్టయితే ఇటాచి సుసానా కలర్ ఎల్లో. అది ఇటాచి ఒక డిప్రెషన్ ని అలాగే సాక్రిఫైస్ ని తెలియజేస్తా ఉంటది. మీరు చెప్పండి రెడ్డా ఆరెంజా లేకపోతే ఎల్లోనా. టాప్ 5 లకు వచ్చేసినట్టయితే గోస్ట్ ఆఫ్ ఉచియా, అదే మదరా ఉచియా. ఇటాచి ఫ్యాన్స్ కి అందరికి తెలుసు మంక్యూ షేరింగ్ అని ఎక్కువగా వాడితే కళ్ళకి బ్లడ్ వస్తుంది. మెల్లగా కళ్ళు సరిగా కనిపించాయి, తర్వాత కళ్ళే కనిపించాయి మొత్తానికి. దానికి మదరా క్రియేట్ చేసిన సొల్యూషన్ తన తమ్ముని మంక్యూ షేరింగ్ అని తీసుకొని తను ఇంప్లాంట్ చేసుకుండు. దాని వల్ల తనకు వచ్చింది ఇటర్నల్ మంక్యూ షేరింగ్ అని. దాని వల్ల తనకు వచ్చింది ఒక పర్ఫెక్ట్ సుసానో. మదరా ఉచియా సుసానో ఎబిలిటీస్ అంత తెలియదు. మళ్ళీ ఏం తెలియదు టాప్ 5 ఎందుకు పెట్టినవరా అని అయితే తిట్టుకోకండి. డేటా బుక్ లో నేను ఏం చూసినో అది ఇక్కడనే చెప్పేస్తా, అప్పుడు మీరే క్లారిటీకి వస్తారు. అదేంటంటే మదరా సుసానోని నరుటో మల్టీ షాడకులను చూసి ఎలా వాడతాడో అలా వాడగలుగుతాడు. ఇది మనం 4th గేమ్ నింజా వాళ్ళని చూసినాం. ఒక్కొక్క ఉగాగేకి 5 సుసానోలు అయితే బయటికి తీసుకొచ్చిండు. అలాగనే సుసానో ఒక వెపన్, అదే ఆ కత్తి, అది ఎంత పవర్ఫుల్ అంటే మీరే చూడండి. ఒకటేసారి 2 కొండలని జస్ట్ కేక్ కట్ చేసినట్టు కట్ చేసింది. ఎక్కడో చదివినా దానికి 4 చేతులు అలాగనే 3 తలకాయలు ఉంటాయంట ఆ సుసానోకి. ఏమో ఇది నిజమో కాదో నాకు కూడా తెలియదు, బట్ ఎక్కడో చదివినా నేను చెప్తున్నా అంతే. దీని ప్రకారంగానే మదరా ఒక సుసానో నేను టాప్ 5 లో పెట్టినా. ఇక మదరా సుసానో కలర్ వచ్చేసి డార్క్ బ్లూ. ఇక తన క్యారెక్టర్ గురించి మీరే ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోండి, లేకపోతే కింద కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా కొంచెం. టాప్ 4 ఇంద్ర ఓట్సుకి. తను ఇటర్నల్ మంక్యూ షేరింగ్ అని లేకుండానే ఫుల్ సుసానోని
యాక్టివేట్ చేసిండు. తను అలా ఎలా చేయగలిగిందంటే తన ఫాదరే, తనే కదా సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ హగురోము. డేటా బుక్ ప్రకారం ఇందిరా సుసానో అనేది చాలా పెద్దగా అలాగనే చాలా భయంకరంగా ఉంటదంట. ఈ సుసానో అనేది అంత పవర్ఫుల్ ఏం కాదు, బట్ మనం ఇంత ముందు చూస్తున్న వీటి కన్నా కొంచెం పవర్ఫుల్ ఉంటది ఈ సుసానో. ఇక ఈ సుసానో కలర్ వచ్చేసి పర్పుల్, తను ఒక డార్క్నెస్ కరెక్ట్ సరిపోయింది కలర్ గానీ. టాప్ 3 వచ్చేసి సాస్కే వచ్చేసి తన పర్ఫెక్ట్ సుసానో ఎలా చేయగలుగుతాడంటే తన బ్రదర్ అయిన ఇటాచి చనిపోయినాక తన ఐస్ తీసుకొని సాస్కే అయితే ఇంప్లాంట్ చేయించుకుంటాడు. దాని వల్ల తనకు వచ్చింది ఇటర్నల్ మంక్యూ షారింగ్. అలా తను ఫుల్ సుసానోని యూజ్ చేయగలుగుతాడు. సాస్కే కూడా నరుటో సిరీస్ లో సుసానో ఒక అన్ని ఫార్మ్స్ యూజ్ చేసిండు. సాస్కే సుసానో బూ అండ్ ఆరోన్ అయితే యూజ్ చేస్తుంది. అవి మామూలు ఆరోస్ కూడా కాదు, అవిట్లకి తను అమతరాసుని యాడ్ చేసి కూడా అటాక్ చేయగలుగుతాడు. అలాగనే లైట్నింగ్ స్టైల్ ఆరోస్ కూడా యూజ్ చేయగలుగుతాడు. అలాగనే తన సుసానో తను ఒక షీల్డ్ టైప్ లో కూడా చేయగలుగుతాడు. ఫోర్త్ గేమ్ నింజా వాళ్ళ చూస్తాం మనం. ఇది టాప్ 2 వచ్చేసి ఒక నాన్ ఉచియా సుసానోని యూజ్ చేయగలుగుతాడు. అదే మన కకాషి ఆటకే. కకాషికి షేరింగ్ అని అయితే ఓబిటో ఇచ్చిండు, అది అందరికి తెలుసు. మళ్ళీ కకాషికి ఇంకొక ఓల్ ఇచ్చిరు. చాలా మందికి డౌట్ ఉంది కదా, నాకు ఒకటే ఇలా కామెంట్ చేస్తారు ఈ డౌట్ పైన. దానికి మనం ఫోర్త్ గేమ్ నింజా వాళ్ళని చూసినాం. ఓబిటోనే ఇంకొక కూడా ఇస్తాడు కకాషికి. కాగుయతో ఫైట్ అవుతుంటే ఓబిటో చనిపోతాడు కదా, అప్పుడు ఇస్తాడు. కకాషి సుసానో తన కూడా 2 వెపన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సాడ్, ఇంకోటి వచ్చేసి కాముయి షూరికెన్స్. ఎలాంటి ఐటమ్ అయినా సరే కాముయి డైమెన్షన్ లోకి తీసుకెళ్లిపోతుంది. దాంట్లోకి బయటపడడం చాలా కష్టం. అలాగనే అవిట్ల నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. నువ్వు అవిట్లకి ఎంతో దూరం పోదాం అనుకున్నా కానీ అవి నీ వెనకాల వస్తూనే ఉంటాయి. అలాగనే అవిట్లను ఒకటో రెండో కాదు, ఎన్నంటే అన్ని షూరికెన్స్ వాడొచ్చు. అలాగనే మీకు స్టార్టింగ్ లోనే చెప్పిన సుసానో ఒక కళ తన ఓనర్ ఒక నేచర్ ని బట్టి వస్తుందని. కకాషి ఒక సుసానో కళ లైట్ బ్లూ. దీని బట్టే మీకు కకాషి ఒక నేచర్ ఏందో అర్థమవుతుంది కదా. ఆకాశం అంత విశాలమైన మనసు అనమాట కకాషిది. ఫైనల్లీ నెంబర్ 1 వచ్చేసి హగురోము ఓట్సుకి. హగురోము సుసానో కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్. అది కూడా కకాషి ఒక సుసానో లెక్కనే కనిపిస్తుంది. బట్ ఆ సుసానో ఒక హైట్, ఆ సుసానో ఒక పవర్, ఈ ఏ సుసానోలో ఆ సుసానో ముందే పనికిరావు. ఆ సుసానో ఒక హైట్ 10 టైల్స్ ఎంత ఉంటుంది అంత హైట్ ఉంటది. ఆ సుసానో ఒక పవర్ ఎలాంటిది అంటే 10 టైల్స్ ఒక టేల్ బిస్ట్ బాంబ్ ని, దాని ఒక షార్ట్. ఇది మనకి జపనీస్ లాంగ్వేజ్ ఎందుకు కానీ మన తెలుగు లాంగ్వేజ్ లోనే చెప్తా. 10 టేల్ బిస్ట్ బాంబ్ ని ఆ సుసానో తను ఒక కత్తితో ఆపేయగలుగుతుంది. స్క్రీన్ పైన మీరే చూస్తున్నారు కదా, ఆ టేల్ బిస్ట్ బాంబ్ ని ఫోర్త్ గేమ్ నింజా వాళ్ళ ఎంత మంది ఎంత స్ట్రగుల్ అయితే అడ్డుకున్నారు దాన్ని. బట్ ఆ సుసానో ఒక కత్తితోటి అటాక్ ని ఆపేస్తుంది చూడండి. మీరు చెప్పండి టాప్ 1 పొజిషన్ ఈ సుసానో కాకుండా ఇంకే సుసానోకి ఇస్తారు? అందుకే నేను హగురోము సుసానో నేను టాప్ 1 లో పెట్టినా. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగనే కింద కామెంట్ సెక్షన్ లో ఫ్యాన్ వాల్ వేయకండి. మదరా సుసానో కన్నా ఇటాచి సుసానో స్ట్రాంగ్, కకాషి సుసానో కన్నా సాస్కే సుసానో స్ట్రాంగ్, ఇలాంటి ఫ్యాన్ వాల్ ఉంటే కొంచెం కింద చేయకండి. ఎందుకంటే నేను ఏదో ర్యాండమ్ గా చెప్పట్లేను కదా. డేటా బుక్ లలో ఆ సుసానో ఒక పవర్స్ ఎబిలిటీస్ ఇవన్నీ చూసినాకనే కదా నేను ర్యాంక్ చేస్తుంది. నిజంగానే ఏదైనా రాంగ్ అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. మీ కామెంట్ కి నేను రిప్లై కూడా ఇస్తాను, మీరు పెట్టింది కరెక్టా రాంగ్ అనేది. మరి ఇంకా చెప్పేది ఏంటంటే ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాం. మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే చాలా మంది చాలా కామెంట్ కూడా చేస్తున్నారు కదా, అవన్నిటికి కూడా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇక పైన వీక్లీ 2 లాంగ్ వీడియోస్ కూడా చేస్తాం. మళ్ళీ అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.